హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం హెచ్డిడి అలాగే ఎస్ఎస్డి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూసాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం క్యాష్ మెమరీ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతుంది రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ క్యాష్ మెమరీ? క్యాష్ మెమరీ అంటే ఏంటి? ద మెమరీ బిట్వీన్ ది సిపియూ అండ్ మెయిన్ మెమరీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాష్ మెమరీ. ఏదైతే మెమరీ మనకి మెయిన్ మెమరీకి అలాగే సిపియూకి మధ్యన ఉంటుందో దాన్ని మనం క్యాష్ మెమరీ అని అంటూ ఉంటాం. ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ క్యాష్ మెమరీ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫాస్టర్ రిజల్ట్స్. మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం కోసం మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చేసరికి మనకి క్యాష్ మెమరీలో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అసలు మన క్యాష్ మెమరీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కనుక మనకి కంప్యూటర్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మెమరీ యూనిట్స్ గురించి తెలిసి ఉండాలి. కంప్యూటర్లో చూసుకుంటే కనుక మనకి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెమరీ యూనిట్స్ ఉన్నాయి. వాల్టైల్ మెమరీ యూనిట్ అలాగే నాన్ వాల్టైల్ మెమరీ యూనిట్. వాల్టైల్ మెమరీ యూనిట్లో చూసుకుంటే కనుక మనకి ర్యామ్ ఉంటుంది. నాన్ వాల్టైల్ మెమరీ యూనిట్లో చూసుకుంటే కనుక మనకి ఏదైతే హార్డ్ డిస్క్ ఉంటుందో హార్డ్ డిస్క్ వచ్చేసరికి మనకి నాన్ వాల్టైల్ మెమరీ యూనిట్ అనమాట. హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా. ఈ హార్డ్ డిస్క్లో చూసుకుంటే కనుక మనకి మెకానికల్లీ రొటేటింగ్ డిస్క్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ప్లాటర్స్ అని అంటూ ఉంటాం. సో ఈ డిస్క్ అనేవి రొటేట్ అవుతున్నప్పుడల్లా కూడా మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా వచ్చేసరికి మనకి రీడ్ అండ్ రైట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రొటేషన్ స్పీడ్ వచ్చేసరికి మనకి టిపికల్గా చూసుకుంటే 5400 ఆర్పిఎం లేదంటే 7200 ఆర్పిఎం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క రొటేషన్ స్పీడ్ చూసుకుంటే మనకి టిపికల్గా 5400 ఆర్పిఎం ఉంటుంది, లేదంటే 7200 ఆర్పిఎం అనేది ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం సిపియూతో కంపేర్ చూసుకుంటే కనుక సిపియూ అలాగే హార్డ్ డిస్క్ ఈ రెండు కంపేర్ చేస్తే కనుక హార్డ్ డిస్క్లో చూసుకుంటే కనుక మనకి 5400 ఆర్పిఎం లేదంటే 7200 ఆర్పిఎంతో మనకి డిస్క్ అనేవి రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి మ్యాగ్నెటికల్లీ రొటేటింగ్ డిస్క్ ఉండటం వల్ల హార్డ్ డిస్క్ యొక్క మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ స్పీడ్ చూసుకుంటే మనకి 80 to 150 MBps వరకు మాత్రమే ఉంటుందన్నమాట. వేరేజ్ మనకి సిపియూలో చూసుకుంటే కనుక దీని యొక్క క్లాక్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. 1 GHz నుంచి 4 GHz వరకు ఉంటుంది. మనకి లేటెస్ట్గా వస్తున్న ప్రాసెసర్స్ చూసుకుంటే ఇంకా ఎక్కువ హైయెస్ట్ క్లాక్ స్పీడ్తో మనకి ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సిపియూని హార్డ్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే హార్డ్ డిస్క్ యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికోసమే మనం ర్యామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి హార్డ్ డిస్క్ నుంచి సిపియూకి డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్లోగా ఉండటం వల్ల మనం ర్యామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ర్యామ్లో చూసుకుంటే కనుక మనకి టిపికల్గా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 1600 MHz నుంచి 2133 MHz వరకు కూడా మనకి ఉండడం జరుగుతుంది. హార్డ్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే మనకి ర్యామ్ వచ్చేసరికి ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ ఉంటుందో మనకి హార్డ్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే ర్యామ్లో వచ్చేసరికి ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ ఇంకా మనకి సిపియూతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి ఇది స్లో అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ మనకి సిపియూతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనం స్లో అనే చెప్పుకోవచ్చు. మనకి DDR3 కానీ DDR4 కానీ ఇలాంటి లేటెస్ట్ ర్యామ్స్ వచ్చినప్పటికీ కూడా మనకి సిపియూ యొక్క క్లాక్ స్పీడ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి ర్యామ్తో ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది ఇంకా మనకి తక్కువ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని గురించే మనం క్యాష్ మెమరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో హార్డ్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే ర్యామ్ స్పీడ్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది, కానీ సిపియూతో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది తక్కువగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి సిపియూ యొక్క క్లాక్ స్పీడ్ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే కనుక ఇంకా హైయెస్ట్ స్పీడ్తో మనకి ప్రాసెసర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనకి ర్యామ్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మనకి DDR3 కానీ DDR4 కానీ ర్యామ్స్లో చూసుకుంటే కనుక డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది హైయెస్ట్గానే ఉంటుంది, కానీ ఏదైతే మనకి సిపియూలో ఉన్న క్లాక్ స్పీడ్ ఉంటుందో దాంతో మనకి మ్యాచ్ అనేది కాదనమాట. సో దాని గురించి మనం క్యాష్ మెమరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి హార్డ్ డిస్క్ నుంచి సిపియూకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే మనకి హార్డ్ డిస్క్లో చూసుకుంటే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేసరికి 80 to 150 MBps మాత్రమే ఉంటుంది. సిపియూలో చూసుకుంటే కనుక క్లాక్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దాని గురించి మనం ర్యామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. హార్డ్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఫాస్ట్గానే ఉంటుంది అనమాట. ర్యామ్లో చూసుకుంటే కనుక మనకి 1600 MHz నుంచి 2133 MHz వరకు కూడా ఉంటుంది.
మనకి లేటెస్ట్ టెక్నాలజీ ర్యామ్స్ DDR3 కానివ్వండి, DDR4 కానివ్వండి, ఇవి కూడా మనకి ఫాస్టెస్ట్ రేట్తోనే డేటా ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. కానీ స్టిల్ మనకి ఏదైతే క్లాక్ స్పీడ్ ఉంటుందో CPU యొక్క క్లాక్ స్పీడ్తో మ్యాచ్ అనేది కాదనమాట. దాని గురించి మనం క్యాష్ మెమరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్యాష్ మెమరీ కూడా వన్ టైప్ ఆఫ్ ర్యామే, ఇది కూడా మనకి ర్యామే అనమాట. కాకపోతే క్యాష్ మెమరీ వచ్చేసరికి మనకి SRAM, క్యాష్ మెమరీ వచ్చేసరికి మనకి SRAM, ఈ ర్యామ్ వచ్చేసరికి మనకి మామూలుగా DRAM అనమాట. SRAM అంటే మనకి స్టాటిక్ ర్యామ్, ఇది DRAM అంటే మనకి డైనమిక్ ర్యామ్ అనమాట. సో ఈ అన్నిటితో కంపేర్ చేసుకుంటే హార్డ్ డిస్క్తోను ర్యామ్తోను కంపేర్ చేసుకుంటే మనకి క్యాష్ మెమరీ ఏదైతే ఉందో ఈ క్యాష్ మెమరీ వచ్చేసరికి ఫాస్టెస్ట్ అనమాట. ఫాస్టెస్ట్ మెమరీ ర్యామ్తోను హార్డ్ డిస్క్తోను కంపేర్ చేసుకుంటే మనకి క్యాష్ మెమరీ వచ్చేసరికి ఫాస్టెస్ట్ మెమరీ అనమాట. అందుకే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన డేటా అంతా కూడా మనం ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసం క్యాష్ మెమరీలో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాష్ మెమరీలో చూసుకుంటే కనుక మనకి 3 డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. L1 క్యాష్, L2 క్యాష్ అండ్ L3 క్యాష్ మెమరీస్. ఫస్ట్ మనం L1 గురించి చూద్దాం. L1 వచ్చేసరికి మనకి ఏదైతే CPU ఉంటుందో ఆ CPUలోనే మనకి ఇంటిగ్రేటెడ్ అయ్యి వస్తుందన్నమాట. ఏవైతే కోర్స్ ఉంటాయో అది డ్యూయల్ కోర్ కానివ్వండి, క్వాడ్ కోర్ కానివ్వండి, ఆక్టా కోర్ కానివ్వండి, ఎన్ని కోర్స్ ఉన్నా సరే ప్రతి కోర్కి కూడా ఇండివిజువల్ L1 క్యాష్ అనేది ఉంటుందన్నమాట. సో L2, L3తో కంపేర్ చేస్తే L1 వచ్చేసరికి ఫాస్టెస్ట్ క్యాష్ అనమాట. సో దీని యొక్క మెమరీ సైజ్ చూసుకుంటే మనకి టిపికల్ మెమరీ సైజ్ చూసుకుంటే కనుక 2 KB నుంచి 64 KB వరకు కూడా మనకి దీని యొక్క మెమరీ సైజ్ అనేది ఉండటం జరుగుతుంది. అలాగే L1 క్యాష్లో చూసుకుంటే కనుక మనకి 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఇన్స్ట్రక్షన్ క్యాచీ, అలాగే డేటా క్యాచీ. ఇన్స్ట్రక్షన్ క్యాషీ ఇది వచ్చేసరికి ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ క్యాష్ అనమాట. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్ క్యాష్లో స్టోర్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి డేటా క్యాష్. ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా మనకి డేటా క్యాష్లో స్టోర్ అవడం జరుగుతుంది అనమాట. సో L1 అండ్ L2తో కంపేర్ చేస్తే L1 వచ్చేసరికి ఫాస్టెస్ట్ క్యాష్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి L2 క్యాష్ మెమరీ. ఈ L2 క్యాష్ మెమరీ వచ్చేసరికి ఏదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది CPU, ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ మనకి CPUలో ఉండటం జరుగుతుంది అనమాట. సో కోర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ అనేవి ఏదైతే సెపరేట్గా అయినా యాక్సెస్ చేసుకుంటాయి, లేదంటే షేరింగ్ అయినా చేసుకుంటాయి అనమాట. సో L2 యొక్క టిపికల్ మెమరీ సైజ్ చూస్తే మనకి 256 KB నుంచి 512 KB వరకు కూడా మనకి దీని యొక్క టిపికల్ మెమరీ సైజ్ అనేది ఉండటం జరుగుతుంది. L1తో కంపేర్ చేస్తే కనుక ఇది వచ్చేసరికి మనకి స్లోవర్. L1తో కంపేర్ చేస్తే L2 క్యాష్ అనేది మనకి స్లోవర్ మెమరీ అనమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి లెవెల్ 3 లేదంటే L3 క్యాచీ మెమరీ. ఇది వచ్చేసరికి అన్ని ప్రాసెసర్ కూడా మనకి ఈ L3 క్యాచీ అనేది లేదంటే లెవెల్ 3 క్యాచీ మెమరీ అనేది ఉండదు అనమాట. ఏవైతే హై ఎండ్ ప్రాసెసర్స్ ఉంటాయో హై ఎండ్ ప్రాసెసర్స్ మాత్రమే ఈ లెవెల్ 3 క్యాచీ లేదంటే L3 క్యాచీ మెమరీ అనేది ఉండటం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది CPU ఉంటుంది. అలాగే ఏవైతే కోర్స్ ఉంటాయో ఈ కోర్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మీకు డ్యూయల్ కోర్ కానివ్వండి, క్వాడ్ కోర్ కానివ్వండి, ఆక్టా కోర్ కానివ్వండి, ఇలా మనకి కోర్స్ ఉంటాయి కదా, ఈ కోర్స్ అన్నీ కూడా మనకి ఈ L3 అనే దాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకోవడం కాకుండా అన్నీ కూడా మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క మెమరీ సైజ్ అనేది చూస్తే కనుక లెవెల్ 3 క్యాచీ యొక్క మెమరీ సైజ్ చూస్తే మనకి టిపికల్ మెమరీ సైజ్ వచ్చేసరికి మీకు 1 MB నుంచి 8 MB వరకు కూడా దీని యొక్క టిపికల్ మెమరీ సైజ్ అనేది ఉండటం జరుగుతుంది. 1 MB నుంచి 8 MB వరకు కూడా దీని యొక్క మెమరీ సైజ్ అనేది ఉంటుందన్నమాట. సో L1, L2తో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసరికి స్లో అనమాట. సో ఫాస్టెస్ట్ వచ్చేసరికి L1, నెక్స్ట్ L2, నెక్స్ట్ వచ్చేసరికి మీకు L3. L1 వచ్చేసరికి ఫాస్టెస్ట్, అన్నిటికన్నా ఇది మనకి ఫాస్టెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మిగతాదన్నీ కూడా మీకు L1తో కంపేర్ చేస్తే స్లోవర్గా ఉంటాయి. అర్థమైంది కదా. ఇవి మొత్తం మీకు 3 లెవెల్స్, క్యాషీ మెమరీలో ఉన్న 3 లెవెల్స్ అనమాట, L1, L2 అండ్ L1. సో ఇక మనం ఫైనల్గా ప్రాసెస్ ఫ్లో అనేది ఒకసారి చూస్తే కనుక CPU అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా
ఒక యాప్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ CPU అన్నది అది L1లో ఉందా లేదా అనేది చూస్తుంది అనమాట. L1లో లేకపోతే L2లో చూస్తుంది, L2లో లేకపోతే L3లో చూస్తుంది, L3లో లేకపోతే కనుక ర్యామ్లో చూస్తుంది, ర్యామ్లో లేకపోతే కనుక మనకి ఏదైతే ఇంటర్నల్ మెమరీ ఉంటుందో హార్డ్ డిస్క్ ఉంటుందో హార్డ్ డిస్క్లో చూడటం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఒక ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నామో అది మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, మీకు ఎక్కడైనా సరే క్యాచీ మెమరీ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ CPU ఏదైతే ఉంటుందో అంటే మీకు ప్రాసెసర్ అనమాట. మీకు మొబైల్లో కానివ్వండి, కంప్యూటర్లో కానీ మీకు ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్ అనేది ఫస్ట్ మీకు L1లో చూడటం జరుగుతుంది అనమాట. L1లో దొరికితే కనుక L1లో కనుక మనకి అది దొరికితే కనుక దాన్ని క్యాచ్ హిట్ అంటాం అనమాట. క్యాచ్ హిట్ అంటాం. అదే L2లో దొరికితే కనుక క్యాచ్ మిస్ అని అంటాం. సో అలా మీకు L1లో ఎదుగుతుంది ఫస్ట్, లేకపోతే L2లో, లేకపోతే L3, లేకపోతే ర్యామ్, లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అందులో మీకు వెతకడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మీకు వర్కింగ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం సిస్టమ్ ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నామో, లేదంటే మొబైల్ ఫోన్ ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నామో, లేదంటే అప్లికేషన్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నామో అప్పుడు మాత్రం ఫస్ట్ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ కదా, అలాగే మీకు మొబైల్లో చూసుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచే అది తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. CPU ఏదైతే ఉంటుందో, ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో మనం ఫస్ట్ టైం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే మనం అప్లికేషన్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రం మీకు ఇంటర్నల్ స్టోరేజ్ నుంచే తీసుకోవడం జరుగుతుంది అనమాట. వన్స్ మనం అది ఆన్ చేసిన తర్వాత, అంటే సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత కానివ్వండి, లేదంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కానివ్వండి, నెక్స్ట్ టైం నుంచి మనకి అది క్యాష్ మెమరీ నుంచి యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మాత్రం మీకు ఏదైతే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందో ఇంటర్నల్ స్టోరేజ్ నుంచే యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా క్యాష్ మెమరీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.